గుడ్ మార్నింగ్. బాండ్ ఇమ్యునైజేషన్ అనే కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేస్తున్నాం అండి. బాండ్స్లో 2 టైప్స్ ఆఫ్ రిస్క్ ఉంటున్నాయి కనుక మనం రిస్క్ ఉంటాయి అనుకున్నాం. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ వల్ల ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది అంటే వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫాలో అవుతుంది, ఇంట్రెస్ట్ ఫాలో అవుతుంది అంటే వాల్యూ ఆఫ్ ది బాండ్ రైజ్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్కి వాల్యూ ఆఫ్ ది బాండ్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్మెంట్ ఉంటుంది. అదే రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ మూవ్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్తో పాటు సేమ్ డైరెక్షన్లో మూవ్మెంట్ ఉంటుంది. ఈ రెండు రిస్క్ని మీట్ అయ్యి ఈ రెండు ఎగ్జాక్ట్గా ఆఫ్సెట్ అయ్యి మన ఫిక్స్డ్ క్యాష్ ఫ్లో అనేది రియలైజ్ అవ్వాలి అంటే సింపుల్ లాజిక్ యాజ్ పర్ బాండ్ ఇమ్యునైజేషన్, సెలెక్టింగ్ ఏ బాండ్ ఆర్ పోర్ట్ఫోలియో ఆఫ్ బాండ్స్ whose duration is equal to time period of our company. Thereby these two risks will be exactly offset each other అండ్ మనకి ఫిక్స్డ్ క్యాష్ ఫ్లో రియలైజ్ అవ్వడం అనేది హ్యాపీ అవుతుంది. అది ఇమ్యునైజేషన్లో నేర్చుకుంది. ఆ కాన్సెప్ట్ మీద విల్ సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లం. Go to problem number 19. The following data are available for 3 bonds A, B, C. These bonds are used by a bond portfolio manager to fund an outflow scheduled in 6 years. సో తనకి అవుట్ఫ్లో 6 yearsలో ఉంది, దానికోసం ఇది షెడ్యూల్ చేసుకుంటున్నారు. కరెంట్ yield is 9%. All the bonds have a face value of 100 each and will be redeemed at par. Interest is payable annually. Bond A, B, C. Maturity చెప్పాడు 10 years, 8 years, 5 years. Coupon rate 10%, 11% and 9%. Calculate the duration of each bond. So first one duration అడుగుతున్నాడు అండి. సో తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బాండ్ డ్యూరేషన్. సో ఇక్కడ డ్యూరేషన్ అనేది క్యాల్కులేట్ చేయాలి అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ డిస్కౌంటెడ్ టు వైటీఎం రేట్, yield to maturity రేట్. సో వైటీఎం రేట్ 9% తెలుసు, క్యాష్ ఫ్లోస్ తెలుసు. సో ఓన్లీ థింగ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాయి. ఈచ్ ఇయర్కి సపరేట్గా క్యాల్కులేట్ చేయాలి. ఆ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ని టైం ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. లెంగ్తీ క్యాలిక్యులేషన్, బట్ వీ హ్యావ్ టు గో బై దస్ ప్రాసెస్ ఓన్లీ. దీనికి ఇంకా ఆల్టర్నేటివ్స్ అనేవి ఏమీ లేదండి. మెకాలేస్ డ్యూరేషన్, వీ హ్యావ్ టు గో బై దట్ పర్టికులర్ ప్రాసెస్ ఓన్లీ. సో బాండ్ ఏ 10 years పాటు కూపన్ రేట్ 10% చెప్తున్నాడు. 100 ఫేస్ వాల్యూ అంటే 10 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. చివరికి రిడమ్షన్ వాల్యూ 100 అనేది రియలైజ్ అవుతుంది. సో 10 years క్యాష్ ఫ్లోస్ వీ హ్యావ్ టు డిఫైన్. Bond A duration. One to 10 years cash flows arise అవుతాయి. ఇంట్రెస్ట్ 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న బాండ్కి 10% అంటున్నాడు, 10 రూపీస్. వన్ టు 10 years ఈ 10 రూపీస్ క్యాష్ ఫ్లోస్ అనేవి అరైజ్ అవుతాయి. అండ్ 10th year రిడమ్షన్ వాల్యూ 100 కూడా రియలైజ్ అవుతుంది. దెన్ వీటిని వీ హ్యావ్ టు డిస్కౌంట్ దెమ్ ఎట్ yield రేట్. కరెంట్ yield 9% ఉంది. సో 9% రేట్ దగ్గర వీ హ్యావ్ టు డిస్కౌంట్ దెమ్. 9% దగ్గర ఫ్యాక్టర్స్ టేకప్ చేసి మనం డిస్కౌంట్ చేయాలండి. ఫ్యాక్టర్స్ ఎట్ 9%. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఎట్ 9%. 0.917, 0.842, 0.772, 0.708, 0.65, 0.596, 596, 0.547, 0.502, 0.460, 10th yearకి 0.422. ఇది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్. దెన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ మల్టిప్లై చేస్తే 9.17, 8.42, 7.72, 7.08, 6.5, 5.96, 5.47, 5.02, 4.60 and 110 into 0.422, 46.42, 46.42. So total of this comes to 106.36, 106.36 present value of cash flows.
Next one, present value of cash flows into time factor. దీన్ని టైం ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంటూ 1 9.17, సెకండ్ ఇయర్కి ఇంటూ 2 16.84, థర్డ్ ఇయర్కి ఇంటూ 3 23.16, fourth year cash flow into 4 28.32, fifth year cash flow into 5 32.5, sixth year into 6 35.76, seventh year into 7 38.29, eighth year into 8 40.16, ninth year into 9 41.4, 10th year into 10. So this comes to 464.2. Total of all this comes to 729.8. 729.8. Then duration equal to 729.8 divided by weightage factor, present value of cash flows. Total of present value of cash flows 106.36. Divide cheste 6.86 years. This is duration of the bond. Bond A ki duration. So ikkada cash flows ni define chesam. Danni 9% rate దగ్గర present value factors తీసుకొని present value of cash flows ఏరైతే present value of cash flows multiplied with time factor. So total వచ్చిందని divide by weightage factor, present value of cash flows తో divide చేసాం. So next bond similarly we'll go for it. Bond B maturity 8 years చెప్పాడు, కూపన్ రేట్ 11%, ఫేస్ వాల్యూ 100 కాబట్టి 11% అంటే 11 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. బాండ్ బి డ్యూరేషన్ ఇయర్ క్యాష్ ఫ్లోస్ ఇయర్ కాలంలో 1 to 8 years 11% అంటున్నాడు అంటే 11 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఎయిత్ ఇయర్లో రిడమ్షన్ వాల్యూ 100 కూడా రియలైజ్ అవుతుంది. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఎట్ 9%. 9% దగ్గర ఫ్యాక్టర్స్ 0.917, 0.842, 0.772, 0.708, 0.65, 0.596, 0.547, 0.502. ఇవి ఫ్యాక్టర్స్ అండి. మల్టిప్లై చేస్తే present value of cash flows, this comes to 10.087, 18.524. You can round off to 2 digits also. 2 digits kind of round off చేయొచ్చు. 25.476. The next one 31.152. No. Present value of cash flows. This is first one 10.087 and next 9.262. 9.262. Next 8.492. 7.788. 7.15. 6.556. 6.017. 55.722. 111.074. 111.074 present value of cash flows అవుతున్నాయి. ఈ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో నా దీని నుంచి డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇంటూ టైమ్ ఫ్యాక్టర్. ఇది ఫస్ట్ ఇయర్ గట్ ఇంటూ 1 10.087. ఇది సెకండ్ ఇయర్ గట్ ఇంటూ 2, that comes to 18.524.
third year that comes to 25.476. Fourth year into 4, 31.152. Fifth year into 5, 35.75. Sixth year into 6, 39.336. Seventh year into 7, 42.119. Eighth year into 8, 445.776. Total of all this comes to 648.22. 648.22 అవుతుందండి total of all this. Now the duration. Duration is 648.22 divided by 111.074. So weightage factor total and the present value of cash flows total 111.074. That comes to 5.84 years. This is the duration of bond B. Next, similarly, duration of bond C. Bond C maturity 5 years, coupon rate 9%. Bond C duration. Year cash flows 1 to 5 years చెప్పాడండి. Coupon rate 9%. 100 rupees 9% అంటే 9 rupees. Interest 5 years 9 rupees వస్తుంది. And redemption value at the end of 5th year 100 వస్తుంది. Then present value factors at 9%. 9% దగ్గర present value factors 0.917, 0.842, 0.772, 0.708, 0.65. Present value of cash flows వీటిని మల్టిప్లై చేస్తే 8.253, 7.578, 6.948, 6.372 and 109 into 0.65, 70.85. Total of this calculate చేయకుండా కూడా 100 అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే 9% ఇంట్రెస్ట్ రేట్ ఉంది, 9% డిస్కౌంటింగ్ రేట్ ఉంది. సో ఫేస్ వాల్యూనే దాని ఫెయిర్ వాల్యూ 100. కానీ ఇక్కడ మనకు కావాల్సింది డ్యూరేషన్ కాబట్టి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇంటూ టైం ఫ్యాక్టర్. ఫస్ట్ ఇయర్ ఇంటూ 1, 8.253. సెకండ్ ఇయర్ అంటే ఇంటూ 2, 15.156. థర్డ్ ఇయర్ ఇంటూ 3, 20.844. Fourth year into 4, 25.488. Fourth year into 4, fifth year into 5, 70.85 into 5, 354.25. So total of all this comes to 423.991. So duration 423.991 divided by 100. Total of weightage factor 100. This comes to 4.24 years. This is the duration of bond C. So duration just simple calculation. So regular any problems for just a calculation. This problem we solve this. Then we'll go for next bits. So first bit lo duration of each bond calculate chesam. Second one, the bond portfolio manager has been asked to keep 45% of the portfolio money in bond A. 45% of portfolio money in bond A lo retain cheyalanuntunnaru. Calculate the percentage amount to be invested in bonds B and C that need to be purchased to immunize the portfolio. So 45% ఏమో bond A లో రిటైన్ చేయాలనుకుంటున్నారు. Percentage to be invested in bond B and C ఎలా ఉండాలి అని క్వశ్చన్ చేస్తున్నాడు. That need to be purchased
టు ఇమ్యునైజ్ ద పోర్ట్ఫోలియోని ఇమ్యునైజ్ చేయాలి అంటే బిఎన్సిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? సింప్లీ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇమ్యునైజేషన్, ద బాండ్ ఆర్ పోర్ట్ఫోలియో ఆఫ్ బాండ్ డ్యూరేషన్ షుడ్ బి ఈక్వల్ టు అవర్ టైం పీరియడ్. ఇక్కడ అవర్ టైం పీరియడ్ ఎంత? 6 years. 6 years అంటే పోర్ట్ఫోలియో డ్యూరేషన్ ఇస్ నథింగ్ బట్ 6 years. ఆ 6 years డ్యూరేషన్ ఈక్వల్గా ఉండేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీవియస్ ప్రాబ్లంలో 2 బాండ్స్ ఉండే కాబట్టి ఒకటి ప్రపోర్షన్ ఎక్స్ అనుకుంటే ఇంకోటి 1 - x అనుకునే వాళ్ళం. వేరే ఇక్కడ 3 బాండ్స్లో ఒకటి 45% చెప్పాడు, మిగతా రెండు 55%కి ఈక్వల్ ఉండాలి. అంటే ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి 55% -x టేకప్ చేయాల్సి ఉంటుంది. సో అది మనం టేకప్ చేయాల్సిందే. పోర్ట్ఫోలియో డ్యూరేషన్ ఇస్ నథింగ్ బట్ వెయిట్ యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్. 3 సెక్యూరిటీ డ్యూరేషన్ తెలుసు, ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్స్తో మల్టిప్లై చేయాలి. వాటిలో ఒకటి ప్రపోర్షన్ ఎక్స్ అనుకుంటే ఇంకోటి ఎక్స్ టర్మ్స్లో దాన్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రపోర్షన్ ఎప్పుడైనా ఎక్స్ అనుకుంటే ఎక్స్ టర్మ్స్లోనే డిఫైన్ చేయాలి. ఒకటి ఎక్స్ అని ఇంకోటి వై అన్నాం అనుకోండి, ఈక్వేషన్లోకి వెళ్ళిపోతాం, మంచి ఈక్వేషన్ వస్తుంది. మనకు కావాల్సిన సొల్యూషన్ కాబట్టి రెండింటిని ఎక్స్ టర్మ్స్లోనే డిఫైన్ చేయాలి. పోర్ట్ఫోలియో డ్యూరేషన్ bond A, B, C. Duration of each bond. First one 6.86 years అండి. 6.86 years. Previous formula calculate చేసిన 6.86. Second one 5.84. 5.84. Third one 4.24 years. ఇది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ స్పెసిఫై చేస్తున్నప్పుడు ఫస్ట్ బాండ్ 45% చెప్తున్నాడండి. 45% ఆఫ్ ది పోర్ట్ఫోలియో మనీ ఇన్ బాండ్ ఏ అంటే ప్రపోర్షన్ చెప్పేసాడు వాడు 0.45. ఈ రెండు కలిపి 0.55 అవ్వాలి, ఈ రెండు కలిపి 0.55 అవ్వాలి. అంటే ఒకటి ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇంకోటి 1 - x కాదు, 0.55 - x అవుతుంది. అది దే వీ షుడ్ బి కేర్ఫుల్. టోటల్ ఆఫ్ ఆల్ ది ప్రపోర్షన్ షుడ్ బి ఈక్వల్ టు 1. ఎక్స్ కాబట్టి ఇది 0.55 - x అవుతుంది. డ్యూరేషన్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ మల్టిప్లై చేస్తే 6.86 ఇంటూ 0.45 3.087. 5.84 ఇంటూ ఎక్స్ 5.84x. 4.24 ఇంటూ 0.55 2.332 minus 4.24 into x 4.24x. So total of all these comes to 5.84x minus 4.24x అంటే 1.6x plus 3.087 plus 2.332 అనేది యాడ్ చేస్తే 5.419. So 1.6x plus 5.419 portfolio duration. This should be equal to our time duration of 6 years. 1.6x. So 1.6x equal to 6 minus 5.419 point 581.581 అవుతుంది. X equal to 0.581 divided by 1.6 0.363 అంటే proportion of B should be 0.363 or 36.3%. Then proportion of C 0.55 minus X 0.55 minus X అంటున్నాము అంటే that is equal to 0.55 minus 0.363 0.187 proportion of investment in C. So A లో 45% ఇన్వెస్ట్ చేయాలి, B లో 36.3% ఇన్వెస్ట్ చేయాలి, whereas C లో 18.7% ఇన్వెస్ట్ చేయాలి. This should be the investment proportion so that portfolio duration equal to 6 years. So only thing ఇక్కడ 3 bonds duration తెలుసు కాబట్టి A లో 45% చెప్పాడు 0.45. ఒకటి ఎక్స్ అనుకుంటే, బీలో ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ ఎక్స్ అనుకుంటే రెండోది 1 - x కాదు 0.55 - x. ఇక్కడ 45% అవుతుంది కాబట్టి 0.55 - x. డ్యూరేషన్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్తో మల్టిప్లై చేయడం, దాన్ని అవర్ టైం పీరియడ్ ఆఫ్ 6 yearsతో ఈక్వేట్ చేస్తే అది ఇమ్యునైజేషన్ కాన్సెప్ట్ అప్లై చేసినట్టు. దెన్ ఎక్స్ అండ్ 0.55 - x అని సాల్వ్ చేస్తాం.
Now third bit. After the portfolio has been formulated, an interest rate change occurs. మన portfolio ఫార్ములేట్ చేశాక interest change అనేది happen అయిందట. Increasing the yield to 11%. So at present 9% ఉన్న yield 11% increase అయింది. The new duration of the bonds, bond A 7.15 years, bond B 6.03 years, and bond C 4.27 years. So ఇప్పుడు డ్యూరేషన్ చేంజ్ అయిందండి దీనివల్ల. Now is the portfolio still immunized? ఇంకా దీన్ని ఇమ్యునైజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? Now ఇప్పుడు చేంజ్ డ్యూరేషన్స్ తో మనం క్యాలిక్యులేట్ చేస్తే పోర్ట్ఫోలియో డ్యూరేషన్ అనేది మన రిక్వైర్డ్ డ్యూరేషన్ ఆఫ్ 6 years ఈక్వల్ అయిందంటే ఇంకా ఇమ్యునైజ్ చేయాల్సిన అవసరం లేదు. డివియేట్ అవుతుంది అంటే స్టిల్ ఇట్ టు బి immunized. So portfolio duration, once again we have to calculate. Portfolio duration, bond A, B, C, 3 bonds, duration 7.15 years. Then second one 6.03 years, and third one 4.27 years. Investment proportion ఇది 45%. First one 45%, 0.45 A. Then BC ఇందాక సాల్వ్ చేసాం కదా, అదే ప్రపోర్షన్ కంటిన్యూ చేయాలి. వాట్ ఎవర్ వి సాల్వ్ 0.363 and 0.187. .363.187. So duration into investment proportion. ఇది మల్టిప్లై చేసి మన రిక్వైర్డ్ డ్యూరేషన్ 6 years తో మ్యాచ్ అవుతుంది అంటే దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ స్టిల్ ఇమ్యునైజేషన్. సో మ్యాచ్ అవ్వట్లేదు అంటే స్టిల్ ఇమ్యునైజ్ చేయాలి అని చెప్పచ్చు. మల్టిప్లై చేస్తే దిస్ కమ్స్ టు 3.2175. సెకండ్ వన్ 2.1889, then 0.798. Total of these comes to 6.204. 6.204. ఇది 2.189 crore వచ్చేది 189. So 3.2175 plus 2.189 plus 0.79. This comes to 6.2045. 6.204 years. So our time period is 6 years. My required duration 6 years. This is not matching. 6.2 years on the match outlet. So because portfolio duration is not matching with our time period of 6 years, so it has to be still immunized. Still immunized చేయాల్సిందే. Still to be immunized. అది మ్యాచ్ అవుతుంది అంటే no need of immunization. So it is to be still immunized. Then fourth one, determine the new percentage of B and C bonds that are needed to immunize the portfolio. Bond remaining at 45% of the portfolio. ఇప్పుడు immunize చేయాలి అంటే BC proportions ఎలా ఉండాలి? Next question. So once again ఇది X అనుకుంటే ఇది 0.55 minus X. Just repeated calculation. Portfolio duration, bond A, B, C, duration 7.15 years, 6.03 years, 4.27 years. Investment proportion ఇది 0.45. ఇది X అయితే ఇది 0.55 minus X అవుతుంది. Duration into investment proportion multiply చేస్తే this is 3.2175, 6.03x.
2.3485 minus 4.27x. 4.27x. Total of these comes to 1.76x plus 5.566. 1.76x plus 5.566 equals to, ఇది మన required duration of 6 years కి equate చేయాలండి. 1.76x equal to 6 minus 5.566. This is 0.434. X equal to 0.434 divided by 1.76. 0.247. Proportion of investment in B, 0.247. 0.55 minus X equal to 0.55 minus 0.247 minus this comes to 0.303. 0.303. This is investment proportion of C. So just repetitive calculations around ikkada ee problem మొత్తంలో మనం చేసింది. So first one, duration of bond A, duration of bond B calculate చేసాం. Then duration of bond C చేసాం. ఇది రెగ్యులర్ ప్రొసీజరే. సెకండ్ వన్ లో వాడు ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్స్ ఎలా ఉండాలి అంటున్నాడు. సో ఇమ్యునైజేషన్ కాన్సెప్ట్ని అప్లై చేసి బీలో ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అనుకుంటే సిలో 0.55 మైనస్ ఎక్స్. సో పోర్ట్ఫోలియో డ్యూరేషన్ ఏదైతే ఉందో డ్యూరేషన్ మల్టిప్లైడ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్స్ దాన్ని 6 yearsకి ఈక్వేట్ చేసాం. ఎక్స్ అండ్ 0.55 మైనస్ ఎక్స్ సాల్వ్ చేసాం. తర్వాత ఇంకొక బిట్ని వాడు యాడ్ చేసాడు. ఏంటి, ఈల్డ్ రేట్ చేంజ్ అయింది, చేంజ్ అయినప్పుడు డ్యూరేషన్స్ ఎలా ఉన్నాయో వాడు చెప్పాడు. ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే మళ్ళీ డ్యూరేషన్స్ క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. ఈసారి వాడే చెప్పాడు. చెప్పి పోర్ట్ఫోలియో డ్యూరేషన్ గురించి క్వశ్చన్ చేయకుండా ఇది ఇట్ స్టిల్ టు బి ఇమ్యునైజ్డ్ అన్నాడు. అంటే మనం పోర్ట్ఫోలియో డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేసి if it is equal to our time period of 6 years, no need of immunization. Otherwise immunization చేయాలి. 6 years కి మ్యాచ్ అవట్లా, 6.2 years వస్తుంది. ఇట్స్ స్టిల్ టు బి ఇమ్యునైజ్డ్. ఇమ్యునైజ్ చేయాలి అంటే ప్రపోర్షన్స్ ఎలా ఉండాలి? మళ్ళీ వన్స్ అగైన్ ఏ 45% 0.45, బి ఎక్స్ అయితే సి 0.55 మైనస్ ఎక్స్. పోర్ట్ఫోలియో డ్యూరేషన్ ఎక్స్ టర్మ్స్ లో అరేవే దాన్ని 6 years అవర్ టైం పీరియడ్ 6 yearsకి ఈక్వేట్ చేస్తున్నాం. ఈక్వేట్ చేస్తే ఎక్స్ అండ్ 0.55 మైనస్ ఎక్స్ అంటే 0.247 is the investment proportion in B, 0.303 is the investment proportion in C. So just repeated calculations ఈ ప్రాబ్లం లో చేస్తుంది. బట్ ప్రాక్టీస్ దిస్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ క్వశ్చన్ చేస్తే ఒకసారి ఆల్రెడీ క్వశ్చన్ చేశాడండి లో. క్వశ్చన్ చేస్తే 12 marks లెవెల్లో క్వశ్చన్ చేస్తాడు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫార్వర్డ్ రేట్స్. ఫార్వర్డ్ రేట్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లికబుల్ ఫర్ బాండ్స్ ఇన్ ఫ్యూచర్. బాండ్స్ కాంటెక్స్ట్ లో ఫార్వర్డ్ రేట్ అంటున్నామంటే ఫార్వర్డ్ రేట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లికబుల్ ఫర్ బాండ్స్ ఇన్ ఫ్యూచర్. సో ఫార్వర్డ్ అని ఎప్పుడైతే అంటున్నామో ఫ్యూచర్ అప్లికబుల్ అని చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్ మీద ఫర్దర్ డిస్కషన్ చేసే ముందు విల్ గో ఫర్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేశాక ఈ కాన్సెప్ట్ ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సపోజ్ బ్యాంక్ లో ఇవాళ మనం ఒక 10,000 డిపాజిట్ చేస్తున్నాం అనుకోండి. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. 1 year లో ఇట్ విల్ బికమ్ 11,000. 11,000 అంటే కాంపౌండింగ్ అనేది అప్లై అవుతుంది ఇక్కడ. అంటే 10,000 into 1 plus 0.1 power 1. This is 10,000 into 1 plus 0.1 power 1. అదే 2 years లో 2 years మనం డిపాజిట్ చేసేట్లయితే ఇట్ విల్ బికమ్ 12,100 అవుతుంది. దిస్ విల్ బికమ్ 12,100. దట్ ఈస్ 10,000 into 1 plus 0.1 power 2. అదే 3 years మనం డిపాజిట్ చేస్తే 13,310 అవుతుంది. 10,000 into 1 plus 0.1 power 3. సో ఇక్కడ కాంపౌండింగ్ అనే లాజిక్ అప్లై అవుతుంది. 10,000 1 year కి 10% రేట్ దగ్గర డిపాజిట్ చేస్తున్నాం. సో
10,000 into 1 plus 0.1 power 1 అంటే 1 రూపీ 10 పైసా అవుతుంది. 10,000 11,000 అవుతుంది. అదే 2 years ఇన్వెస్ట్ చేస్తున్నాం. 10,000 into 1 plus 0.1 power 2 1 రూపీ 21 పైసా అవుతుంది. 10,000 12,100 అవుతుంది. అదే 3 years మనం డిపాజిట్ చేసేట్లయితే 10,000 అనేది 13,310 అవుతుంది. అంటే 1 రూపీ 33 పైసా అవుతుంది. సో అలా 10,000 into 1 plus 0.1 power 3 13,310 అవుతుంది. ఇది కాంపౌండింగ్. మరి సో ఇవాళ 10,000 ఉన్న మనీకి ఫ్యూచర్ లో వాల్యూ ఎంత ఉంటుంది? 1 year తర్వాత అయితే 11,000 ఉంటుంది. 2 years తర్వాత అయితే 12,100 ఉంటుంది. 3 years తర్వాత అయితే 13,310 ఉంటుంది. దిస్ ఈస్ కాంపౌండింగ్. అంటే ఇవాళ మనీకి ఫ్యూచర్ వాల్యూ చెప్పడం. అదే ఫ్యూచర్ లో ఉన్న మనీకి ఇవాళ వాల్యూ చెప్పాలి, డిస్కౌంటింగ్. నా 1 year తర్వాత 11,000 వస్తుంది. ఇవాళ వాల్యూ ఎంత? 10% రేట్ దగ్గర ఫ్యాక్టర్ 0.909 అవుతుంది. 11,000 into 0.909 మల్టిప్లై చేస్తే దట్ కమ్స్ టు 10,000. అదే 2 years తర్వాత 12,100 ఉంది. దీన్ని డిస్కౌంట్ చేస్తున్నాం. 10% దగ్గర 2 year సెకండ్ ఇయర్ కి ఫ్యాక్టర్ 0.826 అవుతుంది. 12,100 into 0.826 that is nothing but 10,000 డిస్కౌంటింగ్. అదే 3 years తర్వాత వచ్చే 13,310 కి ఇవాళ వాల్యూ థర్డ్ ఇయర్ కి 10% రేట్ దగ్గర ఫ్యాక్టర్ 0.751 1 రూపీ. 3 years తర్వాత వచ్చే రూపీకి ఇవాళ 75 పైసా వాల్యూ. అదే 13,310 వస్తుంది. ఇవాళ వాల్యూ 10,000 అవుతుంది. మీన్స్ డిస్కౌంటింగ్. సో ఇవాళ ఉన్న మనీకి ఫ్యూచర్ వాల్యూ చెప్పడానికి కాంపౌండింగ్ అంటున్నాం. ఫ్యూచర్ లో వచ్చే మనీకి ఇవాళ వాల్యూ చెప్పడాన్ని డిస్కౌంటింగ్ అంటున్నాం. ఇది టైం వాల్యూ ఆఫ్ మనీని ఇన్కార్పొరేట్ చేస్తూ మనం బ్యాంక్ లో ఇవాళ డిపాజిట్ చేస్తే ఫ్యూచర్ లో వాల్యూ ఎంత వస్తుంది, ఇలా మనం స్పెసిఫై చేయొచ్చు. నా ఇందులో నెక్స్ట్ లెవెల్ విల్ మూవ్ టు నెక్స్ట్ లెవెల్. డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ మే బి అప్లికబుల్ ఫర్ డిపాజిట్ ఫర్ డిఫరెంట్ పీరియడ్స్. అంటే బ్యాంక్ ఆఫర్ చేసింది ఏంటి అంటే 1 year డిపాజిట్ అయితే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. 2 years అయితే 11% ఆఫర్ చేస్తున్నారు. 3 years అయితే 12% ఆఫర్ చేస్తున్నారు. సో యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, 1 year అయితే. అదే 2 years అయితే యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11%. 3 years అయితే యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. సో ఇవాళ మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. 1 year లో ఇట్ విల్ బికమ్ 11,000. ఎందుకు? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే 2 years లో అయితే 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై అవుతుంది. 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై అవుతుంది. 10,000 into 1 plus 0.11 power 2. సో 11% అనేది ఫస్ట్ యాజ్ వెల్ as సెకండ్ ఇయర్, ఓన్లీ సెకండ్ ఇయర్ కాదండి. 2 years డిపాజిట్ చేసేటైతే ఫస్ట్ యాజ్ వెల్ as సెకండ్ ఇయర్ రెండింటికి 11% అనేది అప్లై అవుతుంది. సో దిస్ 10,000 will become 12,321. 12,321 2 years లో. అదే 3 years అయితే 12%. ఫస్ట్ యాజ్ వెల్ as సెకండ్ యాజ్ వెల్ as థర్డ్ ఇయర్స్. సో ఫస్ట్ ఇయర్ కి 10% అప్లై అవుతుంది. 2 years కి 11%, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ రెండింటికి. అదే 3 years అయితే 12%, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ 12% అప్లై అవుతుంది. సో 10,000 into 1 plus 0.12 power 3. $14,049 అవుతుంది. 14,049. సో ఇవాళ 10,000 లో 12% చొప్పున గ్రో అయితే 3 years తర్వాత 14,049 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం డిస్కస్ చేసినప్పుడు అన్ని ఇయర్స్ కి
ఎన్ని ఇయర్స్ డిపాజిట్ అయినా 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకున్నాం. ఇవాళ 10,000, 1 year లో 11,000, 2 years లో 12,100, 3 years లో 13,310. దాన్నే డిస్కౌంటింగ్ చేసాం. 11,000 1 year తర్వాత వచ్చే 11,000 ఇవాళ 10,000, 2 years తర్వాత వచ్చే 12,100 ఇవాళ 10,000, 10% రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే, 3 years తర్వాత వచ్చే 13,310 ఇవాళ 10,000, 10% రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తాం. నో ఇప్పుడు ఇంకొంచెం వీఆర్ మూవింగ్ ఏ హ్యాండ్. 1 year కి అయితే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై అవుతుంది. 2 years డిపాజిట్ అయితే 11%, 3 years అయితే 12%. సో 10,000 ఇవాళ ఉన్న మనీ 1 year లో 11,000 అవుతుంది, 10% దగ్గర పోయి. అలాగే 2 years లో 12,321 అవుతుంది, 11% దగ్గర గ్రో అయ్యాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ 11% దగ్గర గ్రో అయ్యి 12,320. 3 years లో ఇట్ ఈస్ బికమింగ్ 14,049, 12% చొప్పున గ్రో అయ్యాయి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్స్. ఇప్పుడు దీన్ని డిస్కౌంటింగ్ చేద్దాం. దిస్ ఈస్ కాంపౌండింగ్. Now year 1 11,000 ఉంది, 10% రేట్ అంటే 0.909 తో మల్టిప్లై చేస్తే టుడేస్ వాల్యూ విల్ బికమ్ 10,000. డిస్కౌంటింగ్ 1 year తర్వాత వచ్చే 11,000 కి ఇవాళ 10,000 వాల్యూ. నౌ 12,321 ఆఫ్టర్ 2 years. ఇక్కడ 11% దగ్గర డిస్కౌంటింగ్ చేయాలండి. 11% దగ్గర డిస్కౌంటింగ్ చేస్తున్నాము అంటే సెకండ్ ఇయర్ ఫ్యాక్టర్ 0.812 అవుతుంది. ఆ 12,321 డిస్కౌంట్ చేస్తే 8 comes to 10,000. సో 11% దగ్గర సెకండ్ ఇయర్ ఫ్యాక్టర్ 0.812, ఆ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే 10,000. నౌ 3 years తర్వాత వచ్చే 14,049, 12% దగ్గర డిస్కౌంట్ చేస్తే థర్డ్ ఇయర్ ఫ్యాక్టర్ 0.712, దెన్ 14,049 ని ఆ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే దిస్ కమ్స్ టు 10,000. దిస్ కమ్స్ టు 10,000. సో 1 year తర్వాత వచ్చే 11,000 కి వాళ్ళు 10,000 వాల్యూ, 10% రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే 2 years తర్వాత వచ్చే 12,321 కి 11% దగ్గర డిస్కౌంట్ చేస్తే ఇవాళ వాల్యూ 10,000. 3 years తర్వాత వచ్చే 14,049 కి ఇవాళ 10,000, 12% రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే వాల్యూ 10,000. నౌ ఇంకొంచెం ముందుకెళ్దాం, ఇందులో ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ సో జస్ట్ గో త్రూ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఐ హావ్ డిస్కస్డ్. ఒకసారి ఆ ఎగ్జాంపుల్ చెక్ చేసుకోండి. Now ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసి ఆ కాంపౌండింగ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ కాంపౌండ్. 0 year లో 10,000 ఏదైతే ఉందో 1 year డిపాజిట్ చేస్తే 10% రేట్ దగ్గర 11,000 అయింది. 11,000 అయింది అంటే 1 year లో 10,000 11,000 అవుతుంది అంటే 1,000 మనకి యాడ్ అయిందండి. 1,000 ఈస్ ద ఎడిషన్ అంటే మనకు వస్తున్న రిటర్న్ 1,000 అగైన్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 10,000. సో 10% ఈస్ ద రేట్, ఫార్వర్డ్ రేట్ అప్లికబుల్ ఫర్ ఫస్ట్ ఇయర్. ఫార్వర్డ్ రేట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లికబుల్ ఫర్ బాండ్స్ ఇన్ ఫ్యూచర్. సో 10,000 ఉన్నది 11,000 అవుతుంది అంటే 1,000 రిటర్న్ వస్తుంది అగైన్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 10,000, దట్ ఈస్ 10%. ఇక్కడ 2 years లో 11% రేట్ అప్లై అవుతుంది కాబట్టి 12,321 అవుతుంది. అంటే కాంపౌండింగ్ అయితే 11% దగ్గరే. ఇప్పుడు కాంపౌండింగ్ కాకుండా అంటే
కంపారిటివ్ గా చూడండి. సో ఇప్పుడు 10,000 మనం ఇవాళ ఇన్వెస్ట్ చేస్తామండి. 1 year లో అయితే ఇది 11,000 అవుతుంది. 1 year మనం చూస్ చేసుకుంటే 11,000 అవుతుంది. 2 years చూస్ చేసుకుంటే 12,321 అవుతుంది. అంటే ఓన్లీ మనం సెకండ్ ఇయర్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల అడిషనల్ క్యాష్ ఫ్లో ఎంత వస్తుంది చూడండి. 12,321 minus 11,000, 1,321 additional return against investment value at the beginning 11,000. ఆ ఇయర్ బిగినింగ్ లో 11,000 ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఉంది. So the forward rate applicable for second year is 12%. Just listen carefully. ఇక్కడ 10,000 ఇవాళ ఇన్వెస్ట్ చేస్తుంది, 1 year ఇన్వెస్ట్ చేస్తే 11,000 అవుతుంది. అంటే 1,000 రిటర్న్ ఒక ఇయర్ కి 10,000 ఇన్వెస్ట్మెంట్ కి 10%. ఇప్పుడు 1 year కాదు అని మనం 2 years ఆప్షన్ తీసుకుంటే 11% చొప్పున 12,321 అవుతుంది. అంటే 1 year అయితే 11,000 అయ్యేది, 2 years కి 12,321 అవుతుంది. అంటే 1,321 is the additional return. 2 years అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల additional return 1,321. So as a percentage of 11,000, its value at the beginning of that year 11,000. 12% is the return. This is called as forward rate. Forward rate for second year. First year ki 10% వచ్చింది, second year ki 12% వచ్చింది. Now third year. So 10,000 ఇవాళ ఉన్నది 1 year తర్వాత 11,000 అవుతుంది, 2 years తర్వాత 12,321 అవుతుంది, 3 years తర్వాత 14,049 అవుతుంది. అంటే 2 years అయితే 12,321 అయ్యేది, 3 years కి 14,049 అవుతుంది. అంటే 3 years ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్లే మనకి అడిషనల్ 1,728 అనే రిటర్న్ ఇస్తుంది. యాజ్ ఎ పర్సనేజ్ ఆఫ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ థర్డ్ ఇయర్ 12,321 లో పర్సంటేజ్ చూస్తే 14%, 14.02% వస్తుంది. దిస్ ఈస్ ఫార్వర్డ్ రేట్ ఫర్ థర్డ్ ఇయర్. సో జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. నేను ఇక్కడ కాంపౌండ్ చేస్తే ఏ వాల్యూస్ అయితే వస్తున్నాయో దాన్ని తీసుకొని ఫార్వర్డ్ రేట్ డిఫైన్ చేస్తాను. సో 1 year మనం డిపాజిట్ చేసేట్లయితే 10,000 10% రేట్ దగ్గర 11,000 అవుతుంది. సో డిఫరెంట్ ఇయర్స్ కి డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్ అప్లై అవుతుంది. 1 year డిపాజిట్ 10%, 2 years అయితే 11%, 3 years అయితే 12%. సో 1 year లో 10,000 into 1 plus 0.1 power 1 11,000 అవుతుంది కాంపౌండ్ చేస్తే 10%. అదే 2 years అంటే 11% ఫర్ ఫస్ట్ యాజ్ వెల్ as సెకండ్ ఇయర్. అంటే 10,000 into 1 plus 0.11 power 2 11% దగ్గర కాంపౌండ్ చేస్తే 12,321. అదే 3 years అయితే 12% దగ్గర కాంపౌండ్ అవుతుంది. 10,000 into 1 plus 0.12 power 3 14,049. నౌ ఇప్పుడు దీన్ని నేను అదర్ వే అనాలిసిస్ చేస్తాను. 10,000 ఉన్నది 1 year లో 11,000 అవుతుంది అంటే 1,000 రిటర్న్ వస్తున్నట్టే కదా. సో 1,000 is the income or return against investment of 10,000. 10% is the rate. దీన్ని ఫార్వర్డ్ రేట్ గా కన్సిడర్ చేస్తారు. ఫార్వర్డ్ రేట్ ఫర్ ఫస్ట్ ఇయర్. అలాగే ఇవాళ 10,000 2 years లో 11% దగ్గర 12,321 అవుతుంది. 12% ఇంట్రెస్ట్, 11% ఇంట్రెస్ట్ రేట్, దట్ ఈస్ డిఫరెంట్ వన్. ఇక్కడ ఫార్వర్డ్ రేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే సెకండ్ ఇయర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల, 2 years అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల 12,321 అనే క్యాష్ ఫ్లో జనరేట్ అవుతుంది. అదర్వైజ్ 1 year ఆప్షన్ లో మనకి 11,000 జనరేట్ అయ్యేది. సో అడిషనల్ క్యాష్ ఫ్లో 1321. There is nothing but additional cash flow for second year. అది 1321 against its value at the beginning of second year. అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ 11,000 వాల్యూలో ఇది 12% అవుతుంది. దిస్ ఈస్ ఫార్వర్డ్ రేట్ ఫర్ సెకండ్ ఇయర్. ఇదే 10,000 3 years లో 12% రేట్ చొప్పున గ్రో అవుతున్నప్పుడు 14,049 అవుతుంది. 14,049. సో అదర్వైజ్ 2 years ఆప్షన్ తీసుకుని ఉంటే 12,321 అయ్యేది. 12,321 అయ్యేది. సో 3 years అవడం వల్ల 14,049 అవుతుంది. అంటే 1728 ఎడిషనల్ రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. 1728 ఎడిషనల్ రిటర్న్ అయితే యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ 12,321 14% అవుతుంది. దిస్ ఈస్ ఫార్వర్డ్ రేట్ ఫర్ థర్డ్ ఇయర్. ఇంట్రెస్ట్ రేట్లు చూస్తే ఫస్ట్ ఇయర్ కి 10%, 2 years 11%, థర్డ్ ఇయర్ 12%. Whereas forward rate first year 10%, second year 12%, third year 14%. So forward rate means rate of interest applicable for bonds in future.
నా ఇప్పుడు మరి వీటిని ఫార్వర్డ్ రేట్స్ దగ్గర డిస్కౌంట్ చేస్తూ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తూ మనం ప్రెసెంట్ వాల్యూ తీసుకురావడం ఆల్రెడీ వీ హావ్ సాల్వ్డ్. దెన్ ఇక్కడ ఫార్వర్డ్ రేట్స్ దగ్గర డిస్కౌంట్ చేస్తూ మనం ప్రెసెంట్ వాల్యూ తీసుకురాగలం అనే ఫ్యాక్ట్ ని చూద్దాం. విల్ సీ. ఇప్పుడు ఈ కాంపౌండింగ్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు డిస్కౌంటింగ్ చేయగలమేమో చూద్దాం. విల్ సీ వెదర్ వీ కెన్ గో ఫర్ డిస్కౌంటింగ్ అన్నమాట. ఫార్వర్డ్ రేట్స్ దగ్గర డిస్కౌంటింగ్ వన్ ఇయర్ తర్వాత 11,000 ఉంది. ఫార్వర్డ్ రేట్ ఫర్ ఫస్ట్ ఇయర్ 10%, 0.909 ఫస్ట్ ఇయర్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే వీఆర్ గెటింగ్ 10,000. వీఆర్ ఏబుల్ టు గెట్ డిస్కౌంటింగ్ చేసాం. ఇప్పుడు సెకండ్ ఇయర్కి 12,321 ఇక్కడ ఫార్వర్డ్ రేట్ 12% అప్లై అవుతుందండి. 12% అప్లై అవుతుంది. 12% దగ్గర సెకండ్ ఇయర్ ఫ్యాక్టర్ 0.797 ఇంటూ 12,231. సో ఇక్కడ 10,000 రావట్లేదండి. వీఆర్ నాట్ గెటింగ్ 10,000. సో 10,000 రావట్లే. అదే 3 ఇయర్స్ తర్వాత 14,049 ఏదైతే వస్తుందో ఇక్కడ ఫార్వర్డ్ రేట్ 14% అప్లై అవుతుంది. 14% దగ్గర థర్డ్ ఇయర్ ఫ్యాక్టర్ 675. ఆ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే వీఆర్ నాట్ గెటింగ్ 10,000 రావట్లేదండి. సో ఫార్వర్డ్ రేట్స్ అప్లై చేసి డిస్కౌంటింగ్ చేయగలమా? డెఫినెట్ గా చేయొచ్చు, కానీ రొటీన్ వే కాదు, కొంచెం కేర్ఫుల్ గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫార్వర్డ్ రేట్ ఫర్ ఫస్ట్ ఇయర్ 10% అంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్ అప్లై అవుతుంది. ఫార్వర్డ్ రేట్ ఫర్ సెకండ్ ఇయర్ 12% అంటున్నాం అంటే ఓన్లీ సెకండ్ ఇయర్కి. ఫస్ట్ ఇయర్కి 10% ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్ 12%. అలాగే ఫార్వర్డ్ రేట్ ఫర్ థర్డ్ ఇయర్ 14% అంటున్నారు అంటే ఓన్లీ ఫర్ థర్డ్ ఇయర్. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి 0 ఇయర్కి డిస్కౌంట్ చేయడం నార్మల్ వే. ఫస్ట్ ఇయర్ నుంచి 0 ఇయర్కి డిస్కౌంట్ చేయడం నార్మల్ వే. డిస్కౌంటింగ్ ఫార్వర్డ్ రేట్స్ అప్లై చేసి. సో ఫస్ట్ ఇయర్ 11,000 ఉంది. దీన్ని 10% రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు గెట్ 10,000. 10% రేట్ దగ్గర ఫస్ట్ ఇయర్ ఫ్యాక్టర్ 0.909. వీఆర్ గెటింగ్ 10,000. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాల్యూ ఏదైతే ఉందో సెకండ్ ఇయర్ వాల్యూ 12,321. దీన్ని డైరెక్ట్ గా 12% రేట్ దగ్గర సెకండ్ ఇయర్ ఫ్యాక్టర్ అప్లై చేయకూడదు. అది ఎప్పుడు 12% ఫర్ ఫస్ట్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్ అప్లై అయితే, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రెండింటికి 12% అప్లై అయితే డైరెక్ట్ గా 12% దగ్గర సెకండ్ ఇయర్ ఫ్యాక్టర్ అప్లై చేసి సాల్వ్ చేయొచ్చు. మరి ఇక్కడ ఇది ఫస్ట్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్ కాదు, 12% ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్ కి. అంటే 12% రేట్ దగ్గర ఒక ఇయర్ కి ఫ్యాక్టర్ ఎంత వస్తుంది చూడండి. ఒక ఇయర్ కి ఫ్యాక్టర్ ఎంత వస్తుంది చూడండి. 0.893 అవుతుంది. 0.893 అవుతుంది. సో ఆ రేట్ దగ్గర 12,321 ని మనం డిస్కౌంట్ చేస్తే ఇట్ బికమ్స్ 11,000 వస్తుంది. దాన్ని 10% రేట్ దగ్గర డిస్కౌంట్ చేయాలి. అంటే సెకండ్ ఇయర్ వాల్యూ హ్యాస్ టు బి డిస్కౌంటెడ్ 12%. అండ్ అది ఫస్ట్ ఇయర్ టర్మ్స్ లోకి వెళ్తుంది, డైరెక్ట్ గా 0 ఇయర్లోకి వెళ్ళదు. సో దాన్ని 10% దగ్గర డిస్కౌంట్ చేసి వీ హావ్ టు రీచ్ 0 ఇయర్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్టర్ ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 0 ఇయర్కి వెళ్ళొచ్చు. సెకండ్ ఇయర్ నుంచి 0 ఇయర్కి డైరెక్ట్ గా ప్రొసీడ్ అవ్వలేము. థర్డ్ ఇయర్ నుంచి 0 ఇయర్కి డైరెక్ట్ గా ప్రొసీడ్ అవ్వలేము. 1 by 1 ఇయర్. సో ఫార్వర్డ్ నడుస్తున్నాం, మనం స్టెప్ బై స్టెప్ నడవగలం, కావాలంటే ఇంకా స్పీడ్గా వెళ్ళగలం. అదే బ్యాక్వర్డ్ నడవాలనుకోండి స్టెప్ బై స్టెప్ నడవగలం.
ఒకేసారి 2 స్టెప్లు వెనక్కి దూకమంటే దూకలేం. ఫార్వర్డ్ రేట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ బ్యాక్వర్డ్ వాక్ లాగా స్టెప్ బై స్టెప్ ప్రొసీడ్ అవ్వగలం. ఫస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లోని డిస్కౌంట్ చేసి 0 ఇయర్కి వెళ్ళాం. సెకండ్ ఇయర్ నుంచి డైరెక్ట్గా 0కి వెళ్ళాం. సెకండ్ నుంచి ఫస్ట్కి వెళ్ళాలి, ఫస్ట్ నుంచి 0కి వెళ్ళాలి. సెకండ్ నుంచి ఫస్ట్కి వెళ్ళేటప్పుడు 12% అప్లై చేయండి, ఫస్ట్ నుంచి 0కి వెళ్ళేటప్పుడు 10% అప్లై చేయండి. దెన్ ఇప్పుడు థర్డ్ ఇయర్ సంగతి చూడండి. థర్డ్ ఇయర్కి అప్లికబుల్ డిస్కౌంటింగ్ రేట్ 14% అనుకున్నాం. 14,049 ఏదైతే ఉందో 14% రేట్ దగ్గర 1 ఇయర్కి మనం డిస్కౌంట్ చేస్తే అంటే ఫ్యాక్టర్ 0.877 అవుతుంది. సో 14,049 ఆ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే 12,321. సో సెకండ్ ఇయర్ వాల్యూలో కన్వర్ట్ అయింది. దెన్ దీన్ని 12% రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే 11,000 ఫస్ట్ ఇయర్ వాల్యూలో కన్వర్ట్ అవుతుంది. దీన్ని 10% దగ్గర డిస్కౌంట్ చేస్తే 0 ఇయర్ వాల్యూలో కన్వర్ట్ అవుతుంది. సో be careful while discounting with the help of forward rates. Just listen once again. ఇక్కడ 11,000 ఇవాళ ఉన్న 10,000 1 ఇయర్ తర్వాత 11,000 అవుతుంది ఫార్వర్డ్ రేట్ ఆఫ్ 10% దగ్గర. ఇప్పుడు ఈ 11,000ని 1 ఇయరే కాబట్టి 10% రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తున్నాం. 0.909 ఫ్యాక్టర్ దగ్గర డిస్కౌంట్ చేస్తే 10,000 అవుతుంది, రైట్? అదే ఇవాళ ఉన్న 10,000 12,321 అవుతుంది 2 ఇయర్స్ తర్వాత. ఇక్కడ అప్లికబుల్ ఫార్వర్డ్ రేట్ ఫర్ సెకండ్ ఇయర్ 12%. ఇది సెకండ్ ఇయర్ ఒక్కదానికే ఫార్వర్డ్ రేట్ ఓన్లీ ఫర్ సెకండ్ ఇయర్. అంటే ఇప్పుడు 12% రేట్ దగ్గర 1 ఇయర్ ఫ్యాక్టర్ తీసుకొని మనం డిస్కౌంట్ చేస్తే 0.893 డిస్కౌంటింగ్ చేస్తే దిస్ రీచెస్ 11,000. అంటే ఫస్ట్ ఇయర్ ఎండ్ వాల్యూ వస్తుందండి. దీన్ని ఫస్ట్ ఇయర్ ఫార్వర్డ్ రేట్ 10% దగ్గర డిస్కౌంట్ చేస్తే 10,000 రీచ్ అవుతుంది. అంటే ఫార్వర్డ్ రేట్ ఫర్ సెకండ్ ఇయర్ అంటున్నామంటే ఆ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే ఆ ఇయర్ బిగినింగ్ వాల్యూ అంటే ఆ ఫస్ట్ ఇయర్ ఎండ్ వాల్యూ వస్తుంది. అక్కడ మళ్ళీ 10% రేట్ దగ్గర ఫార్వర్డ్ రేట్ ఫర్ ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ చేస్తే 10,000 రీచ్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఇయర్ వాల్యూ ఇవాళ 10,000 3 ఇయర్స్ తర్వాత 14,049 అవుతుంది. దీనికి 14% డిస్కౌంటింగ్ రేట్ ఉంది. 14% ఈజ్ ఓన్లీ ఫర్ థర్డ్ ఇయర్ ఒక్కదానికే. సో థర్డ్ ఇయర్కి 0.877 ఫ్యాక్టర్ వస్తుంది. ఆ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే దిస్ విల్ బికమ్ 12,321 సెకండ్ ఇయర్ ఎండ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు దీన్ని 12% దగ్గర డిస్కౌంట్ చేస్తే 11,000 ఫస్ట్ ఇయర్ ఎండ్ వాల్యూ వస్తుంది. దీన్ని 10% దగ్గర డిస్కౌంట్ చేస్తే 10,000 0 ఇయర్ వాల్యూ వస్తుంది. అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఫార్వర్డ్ రేట్స్ మనం డిస్కౌంటింగ్ చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీడ్ అవ్వాలి. సో డిస్కౌంటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి 0 ఇయర్కి, లైక్ మన ఎగ్జాంపుల్లో 10% దగ్గర, సెకండ్ ఇయర్ నుంచి 0 ఇయర్కి ప్రొసీడ్ అవ్వాలండి. అంటే సెకండ్ టు ఫస్ట్ ఇయర్ 12% రేట్ దగ్గర డిస్కౌంట్ చేయండి. దాన్ని మళ్ళీ ఫస్ట్ ఇయర్ రేట్ 10% దగ్గర డిస్కౌంట్ చేస్తే యూ కెన్ రీచ్ 0 ఇయర్. అదే థర్డ్ ఇయర్ క్యాష్ ఫ్లో 0 ఇయర్ రీచ్ అవ్వాలి, 14% దగ్గర డిస్కౌంట్ చేసి సెకండ్ ఇయర్కి వస్తుంది. దీన్ని 12% దగ్గర డిస్కౌంట్ చేసి ఫస్ట్ ఇయర్కి వెళ్తుంది. దీన్ని 10% దగ్గర చేస్తే 0 ఇయర్కి వెళ్తుంది. అంటే ఎన్ని ఇయర్స్ అయితే అన్ని డిస్కౌంటింగ్ రేట్స్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ దిస్ పర్టిక్యులర్ కాంటెక్స్ట్. ప్రెసెంట్ వాల్యూ అరైవ్ అవ్వాలంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఫార్వర్డ్ రేట్స్. సో స్టెప్ బై స్టెప్ బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ మరి ఫార్వర్డ్ రేట్స్ లో ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం ఎలా సార్? ఫార్వర్డ్ రేట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లికబుల్ ఫర్ బాండ్స్ ఇన్ ఫ్యూచర్. ఫెయిర్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంటే స్టెప్స్. ఫస్ట్ క్యాష్ ఫ్లోస్ ఫర్ డిఫరెంట్ పీరియడ్స్ ని క్వాంటిఫై చేయండి. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో డిఫరెంట్ పీరియడ్స్ క్యాష్ ఫ్లోస్ ఒకే క్యాష్ ఫ్లో తీసుకున్నాను. మనం చేసే వాటిలో డిఫరెంట్ పీరియడ్స్ లో ఇంట్రెస్ట్ లాంటి క్యాష్ ఫ్లోస్ ఉండొచ్చు కాబట్టి ఐడెంటిఫై క్యాష్ ఫ్లో ఫర్ డిఫరెంట్ పీరియడ్స్. డిఫరెంట్ పీరియడ్స్ క్యాష్ ఫ్లోని ఐడెంటిఫై చేయండి. దెన్ ఐడెంటిఫై ఫార్వర్డ్ రేట్ ఫర్ డిఫరెంట్ పీరియడ్స్. వన్స్ ఇంకా క్యాష్ ఫ్లోస్ ఫార్వర్డ్ రేట్ మనం ఐడెంటిఫై చేసాము అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఈక్వల్ టు క్యాష్ ఫ్లో 1 డిస్కౌంట్ రేట్ ఫస్ట్ ఇయర్ ఫార్వర్డ్ రేట్, క్యాష్ ఫ్లో 1 డివైడెడ్ బై 1 ప్లస్ R1 ప్లస్ క్యాష్ ఫ్లో 2 సెకండ్ ఇయర్ క్యాష్ ఫ్లో. సెకండ్ ఇయర్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఎండ్కి వెళ్తుంది. దాని ఫస్ట్ ఇయర్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే 0 ఇయర్కి వెళ్తుంది. అంటే సెకండ్ ఇయర్ క్యాష్ ఫ్లో హ్యాస్ టు బి డిస్కౌంటెడ్ సెకండ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఇయర్ రేట్. అంటే క్యాష్ ఫ్లో 2 డివైడెడ్ బై 1 ప్లస్ R1 ఇంటూ 1 ప్లస్ R2. R1 is forward rate for first year, R2 is forward rate for second year.
అదే థర్డ్ ఇయర్ క్యాష్ ఫ్లో 3 divided by 1 plus R1 into 1 plus R2 into 1 plus R3, so on. థర్డ్ ఇయర్ క్యాష్ ఫ్లోని 3 డిస్కౌంటింగ్ రేట్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్ డిస్కౌంట్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేయాలి. సో నీకు ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్. సో ఫస్ట్ ఐడెంటిఫై ద క్యాష్ ఫ్లో ఫర్ డిఫరెంట్ పీరియడ్స్, సెకండ్ ఐడెంటిఫై ద ఫార్వర్డ్ రేట్ ఫర్ డిఫరెంట్ పీరియడ్స్, దెన్ డిస్కౌంటింగ్ cash flow for first year, discounted forward rate for first year, plus cash flow for the second year, discounted first year rate as well as second year rate, plus cash flow for third year, discounted first as well as second as well as third year rates. అది ఇవన్నీ సమప్ చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అనేది అరైవ్ అవుతుంది. ఇక్కడ R1 is the forward rate for first year, R2 is the forward rate for second year, R3 is the forward rate for third year. సో ఇక్కడ బ్యాక్వర్డ్ స్టెప్ బై స్టెప్ మూవ్ అవ్వాలి అనే ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. నౌ ఫార్వర్డ్ రేట్స్ని బేస్ చేసి క్వశ్చనింగ్ అనేది ఎలా ఉండొచ్చు. ఒకటి ఫెయిర్ వాల్యూ క్వశ్చన్ చేయొచ్చు. ఫెయిర్ వాల్యూ క్వశ్చన్ చేస్తే క్యాష్ ఫ్లోస్ ఫర్ డిఫరెంట్ పీరియడ్స్ని, ఫార్వర్డ్ రేట్స్ ఫర్ డిఫరెంట్ పీరియడ్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. దీన్ని నెక్స్ట్ స్టెప్లో డిస్కౌంటింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఫార్వర్డ్ రేట్స్, క్యాష్ ఫ్లోస్ని డిఫరెంట్ పీరియడ్ క్యాష్ ఫ్లోస్ని డిఫరెంట్ పీరియడ్ డిస్కౌంటింగ్ రేట్స్ అప్లై చేసి డిస్కౌంట్ చేయండి. అదర్ వే దీన్ని ఆపోజిట్ వేలో క్వశ్చన్ చేయొచ్చు. ఫెయిర్ వాల్యూ వాడే చెప్పచ్చు, ఫార్వర్డ్ రేట్స్కి వస్తుంది. సో అప్పుడు క్యాష్ ఫ్లోస్ని ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే ప్రెసెంట్ వాల్యూకి రీచ్ అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్వర్డ్ రేట్. సో ఇక్కడ క్యాష్ ఫ్లో తెలుసు, ప్రెసెంట్ వాల్యూ తెలుసు, డిస్కౌంటింగ్ రేట్ తెలియదు. సో అరైవ్ ఎట్ ఫస్ట్ ఇయర్ ఫార్వర్డ్ రేట్. ఆ తర్వాత సెకండ్ ఇయర్ ఏమన్నా ఉంటే క్యాష్ ఫ్లో అండ్ ఫస్ట్ ఇయర్ రేట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ప్రెసెంట్ వాల్యూ తెలుసు, సెకండ్ ఇయర్ రేట్ అరైవ్ అవ్వండి. లైక్ దట్ వీ హ్యావ్ టు ప్రొసీడ్. సో వన్ వే ఫెయిర్ వాల్యూ క్వశ్చన్ చేయడం, అదర్ వే ఫార్వర్డ్ రేట్స్ క్వశ్చన్ చేయడం. ఫార్వర్డ్ రేట్ క్వశ్చన్ చేసాడంటే ఆపోజిట్ వేలో క్వశ్చన్ చేస్తాడు. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ప్రాబ్లమ్ నెంబర్ 13. ఫార్వర్డ్ రేట్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్ నెంబర్ 13. ABC Limited issues 9% of 5 years bonds of 1,000 rupees each, having a maturity period of 3 years. 9% rate of interest, 1,000 rupees face value, 5 years bond, maturity 3 years. The present rate of interest is 12% for 1 year tenure. At present rate of interest 12%. It is expected that forward rate of interest for 1 year tenure is going to fall by 75 basis points. 75 basis points అంటే 0.75%. And further by 50 basis points for every next year in future for the same tenure. So akkadi nunchi 50 basis points per annum chopun reduce avutu veltundi. The bond has a beta value of 1.02 and is more popular in the market due to less credit risk. So idi market lo more popular antadu due to less credit risk. Calculate the intrinsic value of the bond. Intrinsic value of the bond calculate cheyamantunnadu. Expected price of the bond in the market. Intrinsic value calculate cheyamantunnadu. Expected price of the bond ela untundi calculate cheyamantunnadu. So is questioning about intrinsic value or fair value. Ikkada what specify chesini 1,000 rupees face value on a bond, 9% rate of interest, 5 years overall duration aithe maturity period 3 years only. Ante remaining period is 3 years only. That is the first point. Remaining period 3 years. ఈ 3 years లో క్యాష్ ఫ్లోస్, ఈ బాండ్కి సబ్స్క్రైబ్ చేసిన ఇన్వెస్ట్ క్యాష్ ఫ్లోస్ ఏమొస్తాయి? ఇంట్రెస్ట్ 9%, 1,000 into 9%, 90 అనే క్యాష్ ఫ్లో వస్తుంది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్. థర్డ్ ఇయర్ ఎండింగ్ రిడమ్షన్ వాల్యూ 1,000 వస్తుంది. దెన్ ప్రెసెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 12% ఫర్ 1 year tenure. సార్ ఇక్కడ 9% అంటున్నాడు, మరి 12% అంటున్నాడు. ఆ 12% ఏంటి అనేది చెక్ చేసుకోండి. ఫార్వర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 year tenure-కి 75 basis points రెడ్యూస్ అవుతుంది అంటున్నాడు. ఆ తర్వాత 50 basis points రెడ్యూస్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ ఏదైతే స్పెసిఫై చేస్తున్నాడో దిస్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఫార్వర్డ్ రేట్. సో ప్రెసెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 12% ఫర్ 1 year tenure అంటున్నాడంటే దట్ ఈస్ ఫార్వర్డ్ రేట్ హీ స్పెసిఫైయింగ్. ఫార్వర్డ్ రేట్ ఫర్ ఫస్ట్ ఇయర్ 12% అంటే 12%. అది ఈ 12% ఫస్ట్ ఇయర్ ఫార్వర్డ్ రేట్ అనేది తీసుకోవడమే క్రిటికల్. అది తెలిస్తే ఫస్ట్ ఫర్దర్గా మనం సాల్వ్ చేయొచ్చు. It is expected that forward rate of interest for 1 year tenure is going to fall by 75 basis points. So forward rate 1 year tenure ki 75 basis points reduce అవుతాయి. అంటే అక్కడి నుంచి 1 year అంటే 2 years కి 12 minus 0.75, 75 basis points అంటే 0.75%, 12 minus 0.75, 11.25%. And further by 50 basis points for every next year. So one more year అంటే
మళ్ళీ 0.5%, 50 బేసిస్ పాయింట్స్ 0.5%, 11.25 minus 0.5, 10.75%. ఇది ఫార్వర్డ్ రేట్ ఫర్ థర్డ్ ఇయర్. సో ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ ఆర్ ఫెయిర్ వాల్యూ క్వశ్చన్ చేస్తున్నాడు. ఇంట్రెన్సిక్ వాల్యూ ఆర్ ఫెయిర్ వాల్యూ అది బాండ్ క్వశ్చన్ చేస్తున్నాడు అంటే క్యాష్ ఫ్లోస్ ఫర్ డిఫరెంట్ ఇయర్స్ 1 to 3 years క్యాష్ ఫ్లోస్ డిఫైన్ చేసుకోవాలి. అలాగే ఫార్వర్డ్ రేట్ ఫర్ డిఫరెంట్ పీరియడ్స్ డిఫైన్ చేస్తే అక్కడి నుంచి సింప్లీ వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఫెయిర్ వాల్యూ. So first we will define the cash flows and forward rates for different periods. Cash flows and forward rates for different periods. Year cash flow. Year 1 interest rate 1000 into 9%, 90. Year 2 also 90 and interest వస్తుంది. Year 3 interest 90 and redemption value 1000. ఇలా క్యాష్ ఫ్లోస్ ఫర్ ఈచ్ పీరియడ్ ని క్వాంటిఫై చేసుకోండి. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్ కి ఇంట్రెస్ట్ 90 అండ్ థర్డ్ ఇయర్ కి రిడమ్షన్ వాల్యూ 1000. దెన్ ఫార్వర్డ్ రేట్. The present rate of interest for 1 year tenure is 12%. So forward rate for first year 12%. It is expected that forward rate of interest for 1 year tenure is going to fall by 75 basis points. 0.75% reduce అవుతుంది అక్కడి నుంచి 1 year కి. So 12 minus 0.75, 11.25%. 11.25%. And further by 50 basis points for every next year in future for the same tenure. అక్కడి నుంచి every 1 year కి 50 basis points 0.5% reduce అవుతుంది. అంటే థర్డ్ ఇయర్ కి 11.25 minus 0.5, 10.75%. 10.75%. సో ఇలా క్యాష్ ఫ్లోస్ ఫర్ డిఫరెంట్ పీరియడ్స్ అండ్ ఫార్వర్డ్ రేట్ ఫర్ డిఫరెంట్ పీరియడ్స్ ఫస్ట్ క్వాంటిఫై చేసుకోండి. అక్కడి నుంచి ఇక ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేషన్ సింపుల్ క్యాలిక్యులేషన్ అవుతుంది. Fair value is nothing but present value of cash flows. Present value of cash flows అంటే cash flow for first year to be discounted first year forward rate. Cash flow for second year to be discounted first year as well as second year forward rate. Plus cash flow for third year has to be discounted at first as well as second as well as third year discount rate. ఫస్ట్ ఇయర్ అయితే ఓన్లీ ఫస్ట్ ఇయర్ రేట్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఇయర్ ఆర్ ఫస్ట్ యాజ్ వెల్ యాజ్ సెకండ్. అదే థర్డ్ ఇయర్ అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ 3 years రేట్ దగ్గర డిస్కౌంట్ చేయాలి. నౌ ఫస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లో 90 డివైడెడ్ బై 1 plus 0.12 discounted first year forward rate. Second year cash flow 90 discounted at first as well as second year rate. First year rate 12%, 1 plus 0.12. Second year rate 11.25, 1 plus 0.1125. Third year cash flow 1090, 90 interest to redemption value 1000, 1090 divided by 1 plus R1 first year rate 12% into 1 plus R2 11.25% for second year into 1 plus R3 10.75%. Now వీటి నుంచి మనం అడగవచ్చు. సో 90 divided by 1.12 80.36 plus 90 divided by 1.12 into 1.1125 72.23. 1090 divided by 1.12 into 1.1125 into 1.1075 789.89. This comes to 942.48. Intrinsic value of the bond or fair value of the bond. Intrinsic value or fair value of the bond 942.48. So whenever fair value or intrinsic value is questioned, first cash flows ni quantify cheyandi. Adi interest కావచ్చు, ఏ type of cash flow అయినా, cash flow for each period, interest అయినా redemption value. Then forward rate for each period ni quantify cheyandi. Then simply discount it. Cash flow for first year discounted first year forward rate, plus cash flow for second year discounted first as well as second year rate, plus cash flow for third year discounted first as well as second as well as third year rates. Discount is total change. That is nothing but present value of future cash flows. That is fair value or intrinsic value of the bond.
ఇంకొకటి ఏమడిగాడు చూడండి, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఆఫ్ ది బాండ్ ఇన్ ద మార్కెట్. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎలా ఉంటుంది సార్? ఇక ఫెయిర్ వాల్యూనే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కదా, డెఫినెట్లీ. కానీ ఇక్కడ బాండ్ హ్యాస్ ఏ బీటా వాల్యూ ఆఫ్ 1.02 అని చెప్పాడు. సో 1.02 బీటా వాల్యూ అంటున్నాడంటే మార్కెట్ లెవెల్కి 1.0 టైమ్స్ 02 టైమ్స్ రిస్కేర్ ఉంది. సో మరి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కూడా 1.02 టైమ్స్ ఉండాలి. 942.48 ఇంటూ 1.02, సో 961.33 ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ది బాండ్. సో బీటా వాల్యూ 1.02 టైమ్స్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ కూడా 1.02 టైమ్స్ ఉండాలి. 942.48 ఇంటూ 1.02, 961.33. This is about problem number 30. Next we will move on to problem number 12. Forward rate మీద in the concept మీద one more problem. From the following data for government securities, calculate the forward rates. Face value 1 lakh face value ఉన్నాయి. Interest rate first one 0%, second one 10%, third one 10.5%. Maturity 1, 2, 3 years. Current price చెప్పాడు. సో ఇవి 3 డిఫరెంట్ బాండ్స్ అండి. ఫస్ట్ వన్ ఏమో 1 year లో మెచ్యూర్ అవుతుంది. 1 lakh ఫేస్ వాల్యూ అయితే 91,500 అట్ ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ 0%, అంటే ఈ 1 year లో ఇంట్రెస్ట్ ఏమీ రాదు. అదే సెకండ్ బాండ్ 1 lakh ఫేస్ వాల్యూ ఉంది, 2 years మెచ్యూరిటీ, ఇవాళ కరెంట్ ప్రైస్ 98,500 ఉంది మార్కెట్ ప్రైస్, 10% ఇంట్రెస్ట్ రేట్ వస్తాయి 2 years లో. అలాగే థర్డ్ వన్ 1 lakh ఫేస్ వాల్యూ ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ 99,000 ఉంది, ఇంట్రెస్ట్ రేట్ 10.5% ఉంటుంది, మెచ్యూరిటీ పీరియడ్ 3 years ఉంటుంది. సో దీని నుంచి ఫార్వర్డ్ రేట్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఏం తెలుసు? ఫస్ట్ వీ హ్యావ్ టు క్వాంటిఫై ద క్యాష్ ఫ్లోస్ ఫర్ డిఫరెంట్ పీరియడ్స్. డిఫరెంట్ పీరియడ్ క్యాష్ ఫ్లోస్ని క్వాంటిఫై చేయాలి. ఇక్కడ వాడు ఫార్వర్డ్ రేట్ చెప్పాడు అనుకోండి, ఫెయిర్ వాల్యూ ఆర్ ఇంట్రెన్సిక్ వాల్యూ క్వశ్చన్ చేస్తాడు. అదే ఫార్వర్డ్ రేటే క్యాలిక్యులేట్ చేయమంటే ఆ ఫెయిర్ వాల్యూ ఆర్ ఇంట్రెన్సిక్ వాల్యూ చెప్తాడు, కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్తున్నాడు కదా. సో ద అదర్ ఎలిమెంట్ చెప్తున్నాడు, ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ బాండ్తో స్టార్ట్ చేద్దాం. విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ బాండ్. ఫస్ట్ బాండ్ ఫేస్ వాల్యూ 1 lakh చెప్పాడు, ఇంట్రెస్ట్ రేట్ 0%, అంటే ఇంట్రెస్ట్ ఏమీ లేదండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 91,500 చెప్తున్నాడు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 91,500. దెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఫస్ట్ బాండ్. ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఏం రాదు కదండి, ఓన్లీ స్ట్రైట్ అవే రిడమ్షన్ వాల్యూ కదా. రిడమ్షన్ వాల్యూ 1 lakh, ఇంకా వేరే ఇంట్రెస్ట్ ఏమీ లేదు, ఇంట్రెస్ట్ 0% చెప్పాడు కాబట్టి. సో present value of cash flows equal to cash flow 1 divided by 1 plus R1. మరి ఇప్పుడు present value of cash flows ఎంత? That is nothing but current market price 91,500. fair value or current market price nothing but present value of cash flows. మరి ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ తెలుసు కదా మనకి ఫస్ట్ ఇయర్కి. సో ఇందులో క్యాష్ ఫ్లోస్ తెలుసు, ప్రెసెంట్ వాల్యూ తెలుసు, ఒక R1 ఒకటే తెలియదు, దాన్ని సాల్వ్ చేయొచ్చు. 1 lakh divided by 1 plus R1 equal to 91,500. క్రాస్ మల్టిప్లై చేస్తే 1 plus R1 equal to 1 lakh divided by 91,500. It comes to 1.0929. R1 equal to 0.0929 or 9.29%. This is forward rate for first year. ఫస్ట్ బాండ్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేయగలిగింది ఫార్వర్డ్ రేట్ ఫర్ ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం. జస్ట్ లిసన్. ఫస్ట్ బాండ్లో ఫేస్ వాల్యూ 1 lakh చెప్పాడు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 91,500 చెప్తున్నాడు. సో ఫస్ట్ క్యాష్ ఫ్లోస్ డిఫైన్ చేసుకుంటే ఇంట్రెస్ట్ 0% చెప్పాడు కాబట్టి ఇయర్ 1కి రిడమ్షన్ వాల్యూ 1 lakh వస్తుంది. దెన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ రిలేషన్, అదే రిలేషన్ సబ్స్టిట్యూట్ చేయడమే. క్యాష్ ఫ్లో 1 by 1 plus R1 ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ 91,500. ఇక్కడ క్యాష్ ఫ్లో 1 తెలుసు, 1 lakh divided by 1 plus R1 equal to 91,500. ఒక R1 ఒకటే తెలియదు, సాల్వ్ చేయొచ్చు. 1 plus R1 equal to 1 lakh divided by 91,500. That is 1.0929. R1 is 9.29%. Forward rate for first year. Now to second point. We'll move on to second point.
సెకండ్ పాయింట్ కి ఫేస్ వాల్యూ 1 lakh చెప్పాడు, ఇంట్రెస్ట్ రేట్ 10%, కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్పాడు. మెచ్యూరిటీ 2 years అండి. ఫేస్ వాల్యూ 10 lakhs 1 lakh, కరెంట్ మార్కెట్ ప్రైస్ 98,500. మెచ్యూరిటీ పీరియడ్ 2 years చెప్పాడు, అంటే year 1 to క్యాష్ ఫ్లోస్. ఇంట్రెస్ట్ 1 lakh ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఎలా చెప్పాడు చూడండి, 10% చెప్పాడు, అంటే 10,000. 1 lakh ఇంటూ 10%, 10,000. year 2 కూడా 10,000 నెక్స్ట్ వస్తుంది. ఇది కాకుండా రిడమ్షన్ వాల్యూ 1 lakh వస్తుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు డిఫైన్ దిస్ పర్టిక్యులర్ క్యాష్ ఫ్లోస్. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 1 lakh ఇంటూ 10%, 10,000. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 10,000 అండ్ రిడమ్షన్ వాల్యూ 1 lakh. ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ రిలేషన్ లో 2 years క్యాష్ ఫ్లోస్ కి మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఈక్వల్ టు క్యాష్ లో 1/1 plus R1 ప్లస్ క్యాష్ ఫ్లో 2/1 plus R1 ఇంటూ 1 plus R2. ఇక్కడ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో మనకు 98,500 తెలుసు అండి. క్యాష్ ఫ్లో 1 తెలుసు, క్యాష్ ఫ్లో 2 తెలుసు, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో తెలుసు. R2 మనకు తెలియదు సార్, R1 కూడా తెలియదు సార్, ఈ బాండ్కి R1 ఎంతో తెలియదు సార్. నో, బాండ్ టు బాండ్ ఫార్వర్డ్ రేట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అవి మార్కెట్ లో ప్రివేల్ అవుతున్న రేట్లు అండి. మార్కెట్ లో ఉన్న అన్ని బాండ్స్ కి ఫార్వర్డ్ రేట్ సిమిలర్ గా ఉంటుంది. సో దీస్ ఆర్ మార్కెట్ రేట్స్. ఆల్రెడీ ఫస్ట్ బాండ్ కి ఫార్వర్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేసాం కదా, 9.29%. సో అదే ఫార్వర్డ్ రేట్ అవుతుంది ఫర్ ఆల్ ది బాండ్స్. సో R1 కూడా తెలుసు మనకి, ఒక్క R2 ఒకటే మనకి తెలియదండి. ఓన్లీ ద ఎలిమెంట్ R2. So we are solving for the second bond. A second bond calculation refers to the present value of cash flows. ఇక్కడ cash flow for first period తెలుసు, cash flow for second period తెలుసు, present value of cash flows తెలుసు. సార్ R1 R2 రెండు తెలియదు సార్ అని అనుకోవద్దు. బాండ్ టు బాండ్ ఫార్వర్డ్ రేట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఫార్వర్డ్ రేట్ అనేది మార్కెట్ లో అప్లికబుల్ కాబట్టి ఫస్ట్ ఇయర్ ఫార్వర్డ్ రేట్ మనకు తెలుసు అండి, ఆల్రెడీ ఫస్ట్ బాండ్ క్యాలిక్యులేట్ చేసాం కదా. సో మార్కెట్ మొత్తం అదే ఫార్వర్డ్ రేట్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ కి. ఓన్లీ R2 is not known. Definitely we can solve. Cash flow for first year 10,000 divided by 1 plus R1 0.0929. 1 plus 0.099. Second year cash flow 1,10,000 whole divided by 1 plus 0.0929, 1 plus R1 అంటే into 1 plus R2 equal to 98,500. అది 10,000 divided by 1.0929, 1.0929, 9,150 plus 1,10,000 divided by 1.0929, 1.099 అంటున్నాం అంటే ఇది 1,0650 అవుతుంది. whole divided by 1 plus R2 equal to 98,500. Now ఈ 9,150 అదర్ సైడ్ పాస్ ఆన్ చేస్తే 1,0650 divided by 1 plus R2 equal to 98,500 minus 9,150. That comes to 89,350 అవుతుంది. So 1,0650 divided by 1 plus R1 equal to 89,350. Cross multiply చేస్తే 1 plus R1 equal to 1,0650 divided by 89,350. 1.1265. That is R2 this 1 plus R2 అండి. R2 equal to 0.1265 or 12.65%. Forward rate for second year 12.65%. So just listen carefully. Second bond కి సాల్వ్ చేసినప్పుడు ఫేస్ వాల్యూ 1 lakh తెలుసు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 98,500.
So year 1 interest 10,000, year 2 interest 10,000 plus redemption value 1 lakh. Present value of cash flow is equal to cash flow 1 divided by 1 plus R1. First year cash flow, first year rate discount chestunna. Second year cash flow, first year as well as second year rate discount chestunna. That is equal to 98,500. So first year cash flow 10,000 divided by 1 plus 0.0929. Forward rate for first year 9.29%. Then plus 1 lakh 10,000 second year cash flow divided by 1 plus 0.0929 into 1 plus R2. R2 ఒక్కటే తెలియదండి. That is equal to 98,500. ఒక్క R2 తెలియదంటే డెఫినెట్గా సాల్వ్ చేయొచ్చు. 9,150 ఫస్ట్ వన్ సాల్వ్ చేస్తే 10,000 డివైడ్ బై 1.0929 9,150 ప్లస్ 1,10,000 by 1.099 సాల్వ్ చేయగలం 1,0650 డివైడెడ్ బై 1 ప్లస్ R2 ఈక్వల్ టు 98,500. సో ఇప్పుడు 9,150 అదర్ సైడ్ పాస్ ఆన్ చేస్తే 1,0650 divided by 1 plus R2 equal to 98,500 minus 9,150 89,350. So 1,0650 divided by 1 plus R2 equal to 89,350. Cross multiply చేస్తే 1 plus R2 equal to 1,0650 divided by 89,350. 1.1235 అవుతుంది 1265 అవుతుంది R2. Forward rate for second year 0.1265 or 12.65% అవుతుంది. Now we will move on to third bond calculation. Third bond calculation. Third bond calculation. Face value 1 lakh ఉంది, current market price 99,000 ఉంది. Face value 1 lakh, current market price 99,000. Maturity period 3 years చెప్తున్నాడు. Interest rate 10.5% చెప్తున్నాడు. So first we'll define the cash flows. Year 1 interest 1 lakh into 10.5%, 10,500. Year 2 interest 10,500. Year 3 interest 10,500 and redemption value 1 lakh. So 3 years cash flows, maturity 3 years back, 3 years ki 10.5% chopuna 10,500. Third year ending ki 1 lakh redemption value. Then present value of cash flows equal to cash flow 1 divided by 1 plus R1 plus cash flow 2 divided by 1 plus R1 into 1 plus R2 plus cash flow 3 divided by 1 plus R1 into 1 plus R2 into 1 plus R3. So ఇక్కడ మన cash flow 1 తెలుసు, cash flow 2 తెలుసు, cash flow 3 తెలుసు, present value of cash flow తెలుసు. R1 ఫస్ట్ బాండ్ లో క్యాలిక్యులేట్ చేసాం, R2 సెకండ్ బాండ్ లో చేసాం, ఫార్వర్డ్ రేట్ ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఫార్వర్డ్ రేట్ ఫర్ సెకండ్ ఇయర్. మనకి తెలియదల్లో ఒక R3 ఒకటే డెఫినెట్ గా సాల్వ్ చేయొచ్చు. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఈక్వల్ టు 99,000. క్యాష్ ఫ్లో 1 10,500 divided by 1 plus R1. Forward rate for first year ఎంత రెవెన్యూ చూడండి, this is 9.29%. 9.29%. 1 plus 0.0929 plus cash flow 2. This is also 10,500 divided by 1 plus 0.0929 forward rate for first year into 1 plus forward rate for second year. Second year forward rate and second year forward rate already we have calculated for the second bond. సెకండ్ పాయింట్కి R2 క్యాలిక్యులేట్ చేసాం చూడండి, అది ఎంటైర్ మార్కెట్కి అదే అప్లై అవుతుంది. 12.65%. 12.65%. 1 plus 0.1265 plus cash flow 3 1,10,500. Third year cash flow 10,500 plus 1 lakh. 1,10,500 divided by 1 plus 0.0929 first year forward rate into 1 plus 0.1265 forward rate for second year into 1 plus R3 third year forward rate equal to 99,000. So first portion 10,500 divided by 1.0929. This is 9,607.
plus second one 10,500 divided by 1.0929 into 1.1265, 8,529. Third one 1,10,500 divided by 1.0929 into 1.1265. అక్కడ వరకు సాల్వ్ చేస్తే 89,753 divided by 1 plus R3. R3 తెలియదుగా, divided by 1 plus R3 equal to 99,000. సో ఈ 9,607 ని 8,529 ని అదర్ సైడ్ పాస్ ఆన్ చేస్తే 89,753 divided by 1 plus R3 equal to 99,000 minus 9,607 minus 8,529. 89,753 divided by 1 plus R3 equal to 80,864. Cross multiply చేస్తే 1 plus R3 equal to 89,753 divided by 80,864. R3 equal to 10.99 or 11%. Forward rate for third year 10.99 or 11%. So third one lo first cash flows define చేస్తే first year interest 1 lakh into 10.5%, 10,500. Second year 10,500, third year 10,500, and redemption value 1 lakh. So present value of cash flows for first year divided by 1 plus R1 plus cash flow for second year divided by 1 plus R1 into 1 plus R2 plus cash flow for third year divided by 1 plus R1 into 1 plus R2 into 1 plus R3. This is equal to present value of cash flow 99,000. So cash flow substitute chesam, forward rate for first and second year substitute chesam. 10,500 divided by 1 plus 0.0929 the first year. Second year 10,500 divided by 1 plus 0.0929 first year forward rate into 1 plus 0.1265 second year rate plus cash flow for third year 1,10,500 divided by 1 plus R1 1.0929 into 1 plus 0.1265 second year forward rate. Third year తెలియదు 1 plus R3 ఇది ఒక్కటి తెలియదు. This is equal to 99,000. So first part solve చేస్తే 9,607, second part 8,529, third part 2 except 1 plus R3 మిగతా తీసుకుంటే 89,753 divided by 1 plus R3 equal to 99,000. So ఈ 9,607 and 8,529 other side pass on చేస్తే 89,753 divided by 1 plus R3 equal to 99,000 minus 9,607 minus 8,529. So 89,753 divided by 1 plus R3 equal to 80,864. Cross multiply చేసి solve చేస్తే so 1 plus R3 అనే value that comes to 1.1099 అవుతుంది. So R3 equal to 0.1099 or 10.99%. That is nothing but 11%. Forward rate for third year 11% అవుతుంది. This is the way we have to calculate. Forward rate question చేస్తున్నాడంటే క్యాలిక్యులేషన్ కొంచెం లెంగ్త్ అవుతుంది, క్రిటికల్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని థరోగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ కాన్సెప్ట్స్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ ప్రాబ్లం. Problem number 22. The investment portfolio of a bank is as follows: government bonds, coupon rate, purchase rate, face value of 100 rupees per bond, duration. Face value of total investment is 5 crores in each government bond. Each government bond lo 5 crores face value of investment చేస్తున్నారు. Calculate actual investment in the portfolio. Actual investment ఎంత ఉంటుంది? What is the suitable action to churn out investment portfolio in the following scenario? Interest rates are expected to lower by 25 basis points. Interest rates are expected to rise by 75 basis points. Also calculate the revised duration of investment portfolio in each scenario. So first one, calculate the actual investment in the portfolio. Investment portfolio of a bank ఎలా ఉంది అనేది స్పెసిఫై చేశాడు. 5 different maturities ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు. కూపన్ రేట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. పర్చేస్ రేట్ ఈచ్ వన్ ఎలా ఉంది చెప్పాడు. 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న వాటికి డ్యూరేషన్ డిఫరెంట్ గా ఉంది. ఫేస్ వాల్యూ ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 5 crores ఇన్ ఈచ్ గవర్నమెంట్ బాండ్. ఈచ్ గవర్నమెంట్ బాండ్ లో 5 crores ఫేస్ వాల్యూ ఉండే పర్చేస్ చేశారు. నౌ సో
వాడు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ క్యాలిక్యులేట్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద పోర్ట్ఫోలియో. యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ అంతా సింప్లీ 5 crores వర్త్ ఆఫ్ ఫేస్ వాల్యూ ఉన్న బాండ్స్ పర్చేస్ చేస్తున్నారు అంటే 100 rupees ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి ఈచ్ వన్ 5 lakh బాండ్స్ పర్చేస్ చేస్తున్నారండి. నెంబర్ ఆఫ్ బాండ్స్ 5 lakhs పర్చేస్ చేస్తున్నారు. సో 5 lakh బాండ్స్ ఇంటూ 106.5, 5 lakh బాండ్స్ ఇంటూ 105, ఇలా యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో విల్ గో ఫర్ దట్ క్యాలిక్యులేషన్. Investment in portfolio. Government bonds, sir. Government bonds. Purchase price. Government of India 2006, 2010, 2015. Government of India 2006, 2010, 2015, 2022, 2032. Each one 5 crores worth of face value purchase చేస్తున్నాడు అంటే 500 lakhs. ఒక బాండ్ ఫేస్ వాల్యూ 100 అండి, అంటే 5 lakhs బాండ్స్ పర్చేస్ చేస్తున్నాం అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. సో పర్చేస్ ప్రైస్ ఏ రేట్కి పర్చేస్ చేస్తున్నాం చూడండి. 106.5 అండ్ 105, 105, 106.5, 105, 105, 110, 101. Investment value. So 5 lakhs number of bonds into 106.5. 532.5 lakhs ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్టు. 5 lakh bonds into 105. 525 lakhs ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్టు. అలాగే ఇక్కడ 5 lakh bonds into 105. 525 lakhs. 5 lakhs bonds into 110. 550 lakhs. 5 lakhs bonds into 101. 505 lakhs. So total 2,637.5 lakhs investment in the portfolio. This is a simple question. So purchase price ఏదైతే ఉందో ఆ పర్చేస్ ప్రైస్ తీసుకొని నెంబర్ ఆఫ్ బాండ్స్ 5 lakhs తో మల్టిప్లై చేసి సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ రూపీస్ లాక్స్ అనేది అలా దట్. సో దిస్ ఇస్ సింపుల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ వన్. ఆల్సో క్యాలిక్యులేట్ రివైజ్డ్ డ్యూరేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఇన్ ఈచ్ సినారియో. ఈ సినారియోలో రివైజ్ డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. అసలు ఫస్ట్ ఇప్పుడు డ్యూరేషన్ ఎంత, పోర్ట్ఫోలియో డ్యూరేషన్ ఎంత అనేది చూద్దాం. పోర్ట్ఫోలియో డ్యూరేషన్ ఇస్ ద వెయిటెడ్ యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ ఇండివిజువల్ సెక్యూరిటీస్. ఈచ్ ఇండివిజువల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఈచ్ ఇండివిజువల్ సెక్యూరిటీ డ్యూరేషన్ తెలుసు, వాటి వెయిటెడ్ యావరేజ్ టేకప్ చేయాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్స్ ఈ 532.5 lakh, 525 lakhs ఈ ప్రపోర్షన్స్ లో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మోర్ ఆర్ లెస్ అన్నిట్లో 5 lakhs వర్త్ ఆఫ్ బాండ్, 5 lakh నెంబర్ ఆఫ్ బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉందండి. 532.5 lakh, 525 lakh, 525 lakhs, 550 అండ్ 505. ఎగ్జాక్ట్ గా తీసుకుంటే లిటిల్ బిట్ డిఫరెన్స్ వస్తుంది. మోర్ ఆర్ లెస్ సిమిలర్ గానే ఉంది కాబట్టి ఇవన్నీ 5 lakhs బాండ్సే కాబట్టి నేను సింపుల్ యావరేజ్ టేకప్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ నియర్ బై వెయిట్ యావరేజ్ వస్తుంది. సో సింపుల్ యావరేజ్ టేకప్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాను. 3.5, 6.5 అండ్ 7.5 పోర్ట్ఫోలియో డ్యూరేషన్. నార్మల్గా అయితే వెయిటెడ్ యావరేజ్ డ్యూరేషన్ తీసుకోవాలి. ఇక్కడ ఐఎమ్ టేకింగ్ సింపుల్ యావరేజ్. 3.5 ప్లస్ 6.5 ప్లస్ 7.5 ప్లస్ 8.75 ప్లస్ 13 divided by 5 whole divided by 5. That comes to 39.75 divided by 5. 7.95 years average duration of the portfolio.
Average duration of the portfolio 7.95 years అవుతుందండి. సో నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇచ్చాను, సింపుల్ యావరేజ్ తో క్యాలిక్యులేట్ చేసాం. దెన్ సెకండ్ క్వశ్చన్ చూడండి. What is the suitable action to churn out investment portfolio in the following scenario? Churn out అంటే ద టెక్నికల్ మీనింగ్ అంటే పోర్ట్ఫోలియోలో మనం ఇన్వెస్ట్ చేసాము అంటే పీరియాడికల్ గా పోర్ట్ఫోలియోని షఫుల్ చేయడం, రీషఫుల్ చేయడం అనేది హ్యాపీ అవుతుంది. సో చర్న్ అవుట్ మీన్స్ షఫలింగ్ ఆర్ రీషఫలింగ్ ని చర్న్ అవుట్ అంటారండి. Suitable action to churn out investment portfolio in the following scenarios. Interest rates are expected to lower by 25 basis points. Interest rates 25 basis point 0.2% fall అయ్యేట్లయితే షఫలింగ్ ఎలా ఉంటుంది? అదే ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ బై 75 basis points. సో ఇంట్రెస్ట్ రేట్ 0.75% రైజ్ అయ్యేటైతే షఫలింగ్ ఎలా ఉంటుంది? నో ఇంట్రెస్ట్ రేట్ కి మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బాండ్ కున్న రిలేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ ఫాలో అవుతున్నాయంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బాండ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ రైజ్ అవుతుందంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బాండ్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఆ రిలేషన్ నెసెసిటీ ఏమీ లేదు. ఇంట్రెస్ట్ రేట్ కి మార్కెట్ ప్రైస్ కి ఉన్న రిలేషన్ కాదు ఇక్కడ కావాల్సింది, ఇంట్రెస్ట్ రేట్స్ కి డ్యూరేషన్ కి ఉన్న రిలేషన్ కావాలి. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే రెడ్యూస్ అవుతున్నాయో మన రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద డ్యూరేషన్. యావరేజ్ డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసి మన ఇన్కమ్ ని మోర్ ఆర్ లెస్ మన టార్గెటెడ్ ఇన్కమ్ ని అర్న్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే రెడ్యూస్ అవుతున్నాయో రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ రెడ్యూస్ అయిపోయే పాసిబిలిటీ ఉంటుంది. దేర్ బై సో డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసుకొని, యావరేజ్ డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసి వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ టార్గెటెడ్ ఇన్కమ్. దీన్ని అదర్వైజ్ చెప్పాలి అంటే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ రెడ్యూస్ అవుతున్నాయి కాబట్టి బెటర్ టు కంటిన్యూ ఇన్ లాంగర్ డ్యూరేషన్ ఉండే సెక్యూరిటీస్ ఆర్ పోర్ట్ఫోలియోలో కంటిన్యూ చేయడం బెటర్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఫాలో అవుతున్నప్పుడు రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి ఇంక్రీజ్ ద డ్యూరేషన్. అంటే ఇప్పుడు ఏం చేయాలి, షార్టర్ డ్యూరేషన్ ఉన్న వాటిని ఎన్కాష్ చేసి లాంగర్ డ్యూరేషన్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ షార్టర్ డ్యూరేషన్ దేనికి ఉంచండి, 3.5 years is the shorter duration, whereas longer duration is the 13 years. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2006 బాండ్స్ ని ఈ 3.5 years డ్యూరేషన్ ఉన్న వాటిని ఎన్కాష్ చేసి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2032 13 years డ్యూరేషన్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ మనం రీషఫుల్ చేయడం బెటర్. సో ఇంట్రెస్ట్ రేట్ కి డ్యూరేషన్ ఉన్న రిలేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ ఫాలో అవుతున్నాయి అంటే రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి అలాంటి కాంటెక్స్ట్ లో డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసి వీ కెన్ ఎర్న్ ద టార్గెటెడ్ క్యాష్ ఫ్లోస్. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2006 బాండ్ 3.5 years లెసర్ డ్యూరేషన్ ఉంది, దాన్ని ఎన్కాష్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2032 బాండ్ 13 years డ్యూరేషన్ ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్గా చెప్పచ్చు. సో మన పోర్ట్ఫోలియో డ్యూరేషన్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్న వాటిలో దీన్ని ఎన్కాష్ చేసి ఫర్దర్గా 13 years డ్యూరేషన్ ఉన్నాయి ఫర్దర్గా ఇంక్లూడ్ చేస్తే అంటే 39.75 లోంచి -3.5 years ప్లస్ 13 years హోల్ డివైడెడ్ బై 5. ఇది మనం రీషఫలింగ్ సజెస్ట్ చేయగలిగే 39.75 minus 3.5 plus 13 whole divided by 5. 9.85 years will be the average duration. 9.85 years. సో ఇక్కడ 0.25% అనే దానికి ఇంపార్టెన్స్ లేదండి. ఇంట్రెస్ట్ రేట్ ఫాలో అవుతుందా రైజ్ అవుతుందా ఎంత పర్సెంటేజ్ అనే దానికి ఇంపార్టెన్స్ లేదు. So this is possible by purchasing Government of India 2032 bonds and disposing Government of India 2006 bonds. Revised duration అనేది అలాగే. So this is 39 point. Just a minute. So ఇక్కడ ఇందాక చేసిన యావరేజ్ లో లిటిల్ బిట్ క్యాలిక్యులేషన్ చెక్ చేద్దాం. 3.5 plus 6.5 plus 7.5 plus 8.75 plus 13. This is 39.25. 39.25 divided by 5 years. And 7.85 years duration. ఇందాక ఒరిజినల్ గా
Now 39.25 నుంచి minus 3.5 plus 13. 39.35 minus 3.5 plus 13 divided by 5. Now it comes to 9.75 years. So lesser duration ఉన్న వాటిని exclude చేసాం, longer duration ఉన్న వాటిని include చేసాం. Thereby 9.75 years, so the revised duration. Now the next one. Interest rates are expected to rise. Interest rates rise అవుతున్నాయి 75 basis points. ఇక్కడ 0.75% అనే దానికి ఇంపార్టెన్స్ లేదు. ఇంట్రెస్ట్ రేట్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి కాంటెక్స్ట్ లో we can reduce the average duration reduce చేసి we can earn more reinvestment income. అంటే యావరేజ్ డ్యూరేషన్ మనం రెడ్యూస్ చేయడం త్రూ మోర్ రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ని ఎర్న్ చేయొచ్చు. అంటే లాంగర్ డ్యూరేషన్ ఉన్న వాటిని ఎన్కాష్ చేసి షార్టర్ డ్యూరేషన్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి వీ కెన్ ఇంక్రీజ్ అవర్ రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాంగర్ డ్యూరేషన్ ఉన్నది 13 years అండి. షార్టర్ డ్యూరేషన్ 3.5 years షార్టర్ డ్యూరేషన్ ఉంది. సో ఈ 13 years ఉన్నది మనం ఎన్కాష్ చేసి షార్టర్ డ్యూరేషన్ ఆఫ్ 3.5 years లో ఇన్వెస్ట్ చేసి మన రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 3.5 అనేది వెరీ షార్ట్ డ్యూరేషన్ అవుతుంది కాబట్టి 3.5 కాదు అనుకుంటే 6.5 ఉన్న దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎనీవన్ 3.5 ఆర్ 6.5. ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి కాంటెక్స్ట్ లో యావరేజ్ డ్యూరేషన్ రెడ్యూస్ చేసుకోవడం బెటర్. సో యావరేజ్ డ్యూరేషన్ రెడ్యూస్ చేసుకొని మన రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒరిజినల్ గా 39.25 టోటల్ అండి. ఇందులో 13 years లాంగర్ డ్యూరేషన్ మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు 3.5 years కానీ 6.5 years కానీ ఏదైనా ఇంక్లూడ్ చేయొచ్చు. నేను వెరీ షార్ట్ డ్యూరేషన్ ఉన్న 3.5 years ని పక్కన పెట్టి ఐఎమ్ టేకింగ్ 6.5 years. సో 39.25 minus 13 plus 6.5 divided by 5 years. 6.55 years యావరేజ్ డ్యూరేషన్ అవుతుంది. సో నేను ఇక్కడ టేకప్ చేసిన దాంట్లో 13 years లాంగర్ డ్యూరేషన్ ఉన్నది క్యాన్సిల్ చేసి దాన్ని క్లోజ్ చేసి 3.5 కాకుండా 6.5 తీసుకున్నా. ఒకవేళ మీరు 3.5 తీసుకున్నా నథింగ్ రాంగ్, డెఫినెట్ గా టేకప్ చేయొచ్చు. సో ద ఓన్లీ పాయింట్ హియర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫాలో అవుతున్నాయి అనుకున్నప్పుడు డ్యూరేషన్ ని ఇంక్రీజ్ చేసి రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డ్యూరేషన్ ని రెడ్యూస్ చేసి మోర్ రీఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ని ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఎంత పర్సెంటేజ్ అనే దానికి ఇంపార్టెన్స్ లేదు. ఓన్లీ ఈ 2 bits అండి ఇక్కడ ఇంపార్టెన్స్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ప్రాబ్లం నెంబర్ 22. ఇంకా 1 or 2 జస్ట్ మిస్లేనియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత స్పెషల్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉన్నాయి. సో ఇది మెజారిటీ ఆఫ్ ది కాన్సెప్ట్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్, బాండ్ వాల్యుయేషన్.